హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సమ్మర్ కదండి, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. ఈ ఎండలో మంచిగా చక్కగా హెల్తీగా తాగటానికి మంచి జ్యూసులు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటో ఎలా చేసుకోవాలో మీకే అర్థమైపోద్ది. ఇది చూసారా, 2 రకాల జ్యూసులు చూపించబోతున్నాను. ఇదేంటో తెలుసా? ఒకటి పెరుగుతో మజ్జిగనండి, డిఫరెంట్గా చేశాను. ఇంకోటి బీట్రూట్ దానిమ్మకాయతో జ్యూస్. బీట్రూట్ దానిమ్మకాయ జ్యూసా అనుకుంటున్నారా? చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇందులో నేను బీట్రూట్ సగం తీసుకున్నాను, దానిమ్మకాయ కూడా సగం తీసుకున్నాను. ఇంకా హెల్త్ కోసం కొంచెం కరివేపాకు, అలాగే నిమ్మకాయ, చూడండి ఒక అల్లం ముక్క. ఇదేంటో తెలుసా? నేరేడు పండు గింజల పొడి అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. తర్వాత సబ్జా గింజలు. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఓ మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిలో దానిమ్మకాయ గింజలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10-15 కరివేపాకు. అలాగే ఇది చూసారా, నేరేడు పండ్లు పొడి అనమాట. నేరేడు గింజల పొడి దొరుకుతుందండి మనకి, ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. అది తీసుకున్నాను నేను, ఆరోగ్యానికి చాలా మంచిదని. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని వీటిని మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకున్నాను, మనకి ఎంత పలుచగా కావాలో అలా పోసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లో తీసుకొని చూడండి, నిమ్మకాయ పిండుకుంటున్నాను. సరే, నేను వడపోసుకోవట్లేదండి, అలాగే తాగేస్తున్నాము. వడపోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు 1 స్పూన్, అసలు తేనె కూడా మామూలుగా అయితే కొందరైతే అవసరం లేకుండా అలాగే తాగేసేయచ్చు. ఇంకా తేనె వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, తాగలేని వాళ్ళు కూడా ఈజీగా తాగలుగుతారు. 1 స్పూన్ తేనె వేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో చూడండి, దీనిలో ఇంకా మంచిగా టేస్ట్ బాగుండాలని, హెల్త్కి బాగుండాలని చూడండి, సబ్జా గింజ నానబెట్టిన సబ్జా, ఒక అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. సబ్జా గింజలు కూడా వేసుకుంటున్నాను, చూసారా? ఇది వేసుకుంటే హెల్త్ టేస్ట్ చాలా బాగుంటుందండి. సమ్మర్లో కూల్ డ్రింకులు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అవి వదిలేసి ఇలాంటి జ్యూసులు తాగండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎండాకాలంలో చాలా చక్కగా, కావాలంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లగా కూడా ఉంటుంది. కావాలంటే ఐస్ గడ్డలు వేసుకోండి ఎవరైనా కావాలంటే. సమ్మర్ కాబట్టి కొంచెం పర్వాలేదు, చలికాలం అయితే అలాంటివన్నీ మనకి జలుబులు చేస్తాయి. చూడండి, ఇంకో రకం పెరుగు తీసుకున్నాను, చూసారా? 1 కప్పు పెరుగు తీసుకున్నాను. దీనిలోకి చూడండి కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ఇంకోటి ఇది చూడండి, ఇది మిరపకాయ ఆప్షనల్ అండి. కారం అందరూ తాగలేరు, ఎవరు కారం ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇదేంటో తెలుసా? జీలకర్ర పొడి అండి. అంటే అచ్చగా నేను జీలకర్ర కాదు, దీనిలో కొంచెం సోంపు వాము కూడా కలుపుకొని నేను ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఎక్కువగా మజ్జిగల్లోనూ లేదంటే నీళ్ళల్లో కూడా తాగుతుంటాను అనమాట. మీరు ఉట్టి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే నానబెట్టిన సబ్జా గింజలు. చూడండి, ముందుగా కొత్తిమీర వేసుకున్నాను మిక్సీ జార్లో, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ మాత్రం అవసరం లేదు, నేను కారం ఇష్టపడతాను కాబట్టి నేను వేసుకున్నానండి, మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఆ జీలకర్ర పొడి, వీటిని వేసి మిక్సీలో తిప్పుకున్నాను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు పెరుగంతా ఇందులో వేసుకోకూడదు, ఎందుకంటే చిందిపోయిద్ది అనమాట. అందుకని చెప్పి 2-3 స్పూన్లు పెరుగు వేసుకొని అది కూడా కలిపి ఇందులో తిప్పేసుకుంటున్నాను. చూసారా? దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని, ఇప్పుడు మిగిలిన పెరుగుని మజ్జిగ చిలికాలన్నమాట. చిలికి దానిలోని ఇప్పుడు మనం మిక్సీలో చేసుకున్నాం కదా, మిక్సింగ్ అంతా పెరుగు ఇవన్నీ కూడా, అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇంకా మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కూడా పోసుకున్నాను. ఇప్పుడు మనకి ఇంకా ఇది ఎంత పలచగా ఉంటే అంత మంచిదండి, హెల్త్కి మంచిది. పలచగా తాగితేనే టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది, చిక్కగా అంటే పెరుగు తాగుతున్నట్లు ఉంటుంది. ఇందులో ఇప్పుడు రుచికి కొంచెం ఉప్పు కూడా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఇలా చిక్కగా చేసుకొని నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. తర్వాత మనకి ఇవి బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అది గ్లాస్లో పోసుకొని ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసి ఇస్తుంటాను అనమాట. మీరు కావాలంటే ఒకసారి వాటర్ కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కదా, ఎండాకాలం కాబట్టి కొంచెం పర్వాలేదు. చూడండి, దీనిలో ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేస్తున్నాను. చూడండి, నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను. ఎటు నీళ్ళు పోసుకోవాలి పలచగా అనుకున్నాను కాబట్టి నీళ్ళలో నానబెట్టిన సబ్జా గింజ నీళ్ళతో సహా ఇందులో పోసేసుకున్నాను. చూడండి, చూడటానికి కూడా ఎలా ఉందో, చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. నిజంగా ఎవరైనా వచ్చినప్పుడు మీరు కూల్ డ్రింకులు, కాఫీలు, టీలు ఇవ్వకుండా ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఇదేమన్నా తొందరగా అయిపోతుందండి. మిక్సీలో ఒకసారి చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, 3-4 కూడా ఒకేసారి. చూడండి, ఎంతో టేస్టీగా, హెల్త్కి చాలా చాలా మంచిది. చివరిలో ఇచ్చే ముందు ఒక నిమ్మ చెక్క పిండిస్తే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
ఇది బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ దానిమ్మకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ 2 రకాల జ్యూసులు ఈ సమ్మర్లో ఇంకా ఉన్నాయండి, తర్వాత ఇంకా వేరేవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి 2 చూపిస్తున్నాను. ఇవి చేసుకొని తాగండి తప్పకుండా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, తేనె కల్పిస్తున్నాం కాబట్టి. అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా ఇలా చేసుకొని ఆరోగ్యంగా చక్కగా ఉండండి ఎండాకాలం. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చింది కదా? ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.